ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ లేకపోతే ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఘీ అనేది ఆప్షనల్, కానీ ఘీతో చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లవంగాలు, బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక ఇలాచి అండ్ జీడిపప్పులు కొన్ని. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా. ఇలా ఫ్రై అయిన వాటిలో ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన వాటిని వాటిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా అన్నిటిని వేసేసుకుని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయండి. ఈ రెసిపీ కిడ్స్కి అయితే చాలా అంటే చాలా హెల్తీ అండ్ చాలా అంటే టేస్టీగా ఉంటుంది. ఈజీగా కుక్ చేసేయచ్చు వాళ్ళకి, మార్నింగ్ స్కూల్ టైమ్స్ అండ్ ఆఫీస్ వాళ్ళకి కూడా. ఇప్పుడు కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేసుకొని వీటిలో కొంచెం సేపు ఫ్రై చేయండి. ఈజీ రెసిపీ. ఇలా తురుము పెట్టుకొని అండ్ అన్నం కూడా ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కుక్ చేసేయచ్చు అండ్ డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎవ్రీడే ఒకే కర్రీ అంటే పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. కోకోనట్ రైస్, క్యారెట్ రైస్, టమాటా రైస్ ఇలా చేస్తుంటే బాగుంటుంది అండ్ క్యారియర్ కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. రుచికి సరిపడంత ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేయండి. జస్ట్ క్యారెట్ మాత్రం కుక్ అయ్యేంత వరకు కొద్దిగా వేసుకొని మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఇలా కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకున్నా. ఇలా ఉడికించుకున్న తర్వాత పసుపు, కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఇప్పుడు కొంచెంసేపు మరి మూత పెట్టి ఉడికించుకున్నా. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఏం చేయాలంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇది 1 కప్ రైస్ అనమాట. 1 కప్ క్యారెట్ తురుము తీసుకున్నా. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ని పిండేసేయండి పైన. అలానే కొబ్బరి తురుము ఉంటే వేసుకుంటే ఆప్షనల్, లేకపోయినా బాగుంటుంది. ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా. ఈ కొబ్బరి తురుము వేసుకుని అలానే కొత్తిమీరతో వేసేసుకున్నా మొత్తం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకుంటామే. అండ్ దీంట్లో పెరుగు
బాగుంటుంది. పొట్టిగా తిన్నా బాగుంటుంది, పులుపులుగా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ రైస్ ఇస్ రెడీ.